ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నారా? ఐయుఐ ట్రీట్మెంట్ మీకు మంచిదా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కరెక్టా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను డాక్టర్ చందన లక్కిరెడ్డి ఫ్రమ్ ఈషా ఐవీఎఫ్. ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తున్న కపుల్కి కామన్గా వచ్చే డౌట్, మేము ఐయుఐ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా, మాకు దాంట్లో రిజల్ట్ వస్తుందా, లేదా మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్కే వెళ్ళాలా అని చాలాసార్లు క్లినిక్స్లో మమ్మల్ని అడుగుతుంటారు. ప్రతి ఒక్క కపుల్కి ఐవీఎఫ్ ట్రీట్మెంటే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ కొన్ని కండిషన్స్లోనే మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. అది ఎలాంటి కండిషన్స్ అంటే, స్పోమ్ కౌంట్ అనేది బాగా తక్కువగా ఉంటాయి. బాగా తక్కువగా అంటే ఏంటి? నార్మల్ కౌంట్ మనకి 15 మిలియన్ అండ్ అబవ్ అయితే, ఒకవేళ కౌంట్ అనేది లెస్ దాన్ 5 మిలియన్ ఉంది అంటే, ఆర్ కౌంట్ అనేది నిల్, కొంతమందికి అజూస్పర్మియా అంటాం. ఇలాంటి కండిషన్స్లో మనకి ఐయుఐ ట్రీట్మెంట్ వర్కౌట్ కాదు కాబట్టి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంటే, అందులోనూ ఐసిఎస్ఐ ఇక్సీ ట్రీట్మెంటే బెస్ట్ అన్నమాట. ఇంకొందరిలో స్పోమ్ మొటిలిటీ అనేది బాగా తక్కువగా ఉంటుంది. స్పోమ్ మొటిలిటీ మనకి నార్మల్గా యాక్టివ్ మొటిలిటీ అరౌండ్ 30 to 40% ఉండాల్సింది 10 to 15% or 20% ఉంటే అది మనం ఐయుఐ ప్రాసెసింగ్లో ఇంప్రూవ్ చేయవచ్చు. కొంతమందిలో యాక్టివ్ మొటిలిటీ అనేది లెస్ దాన్ 10% ఉంటుంది, 5% ఉంటుంది, కొంతమందిలో 0% కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి అగైన్ మనం ఐయుఐ చేసినా ఉపయోగం ఉండదు. వీళ్ళకి కూడా ఇక్సీ ట్రీట్మెంటే బెస్ట్. ఈ రెండు కండిషన్స్ కాకుండా స్పోమ్ మార్ఫాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. స్పోమ్ చూడడానికి కరెక్ట్గా ఉన్న స్ట్రక్చర్ ఉన్న స్పోమ్ మనకు ఒక 1% ఉంటే వీళ్ళకి కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోనే రిజల్ట్ అనేది బెటర్ ఉంటుంది. మనకు అబోవ్ 1% ఉన్న వాళ్ళు డెఫినెట్గా అగైన్ ఐయుఐ ట్రై చేయవచ్చు. ఇది కాకుండా ఫీమేల్స్లో మెయిన్గా మనం చూడాల్సిన ఫ్యాక్టర్స్ ఫెలోపియన్ ట్యూబ్స్. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది ఒకవేళ బోత్ సైడ్స్ బ్లాక్ ఉందన్నా కూడా వీళ్ళకి న్యాచురల్గా ఐయుఐ ట్రీట్మెంట్లో రిజల్ట్ రాకపోయే అవకాశం ఉంది. కానీ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది ఎలా టెస్ట్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. చాలా మంది కపుల్ మా దగ్గరికి హెచ్ఎస్జి అనే టెస్ట్ చేసుకొని దాంట్లో బోత్ సైడ్స్ ట్యూబ్స్ బ్లాక్ ఉంది, ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్దామని వస్తారు. చాలాసార్లు హెచ్ఎస్జి టెస్ట్లో మనకి ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ కూడా రావచ్చు. అంటే ట్యూబ్స్లో బ్లాక్ లేకున్నా పెయిన్ వలన, ఆ టైంలో వాళ్ళు కంట్రాక్ట్ కావడం వలన ట్యూబ్స్లో బ్లాక్ ఉన్నట్లు కనబడవచ్చు. వీళ్ళకి వాళ్ళ సిట్యుయేషన్ బట్టి అదర్ ఫ్యాక్టర్స్ ఏం లేదు, తను ఏజ్ తక్కువగా ఉంది అంటే కన్ఫర్మేటరీ టెస్ట్లు చేసి ఆ ట్యూబ్స్ అనేవి రియల్గా బ్లాక్ ఉందా లేదా, ఆ టెస్ట్లు ఎలాంటివి, ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ ఆర్ లాప్రోస్కోపీ, వీటితో మనకి ఖచ్చితంగా ట్యూబ్లో బ్లాక్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈ కన్ఫర్మేటరీ టెస్ట్లలో కూడా ట్యూబ్లో బ్లాక్ ఉంటే దెన్ వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే మంచిది. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నది ఏఎంహెచ్ తక్కువ ఉంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళడం. ఇది అవసరం లేనే లేదు. ఏఎంహెచ్ అనేది ఓన్లీ ఎగ్ నంబర్ గురించే చెప్తుంది, కానీ ఏఎంహెచ్ తగ్గిన ప్రతి ఒక్కరూ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకొని, ఒకవేళ ట్యూబ్స్ అనేవి బాగుండి హస్బెండ్ స్పర్మ్ అనేది కరెక్ట్గా ఉంటే న్యాచురల్గా లేదా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఐయుఐ ట్రీట్మెంట్లో కూడా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎవరిలో ఐయుఐ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు నేను ఇంతకు ముందు వివరించిన ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, ఎవరైతే 2 years న్యాచురల్గా ట్రై చేసి స్టిల్ ప్రెగ్నెన్సీ రావడం లేదు, వాళ్ళు ఐయుఐ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా కొంతమంది కపుల్లో ఇంటర్కోర్స్ ఇష్యూస్ ఉంటాయి. ఫీమేల్లో పెయిన్, వెజైనిస్మస్ అంటాము, ఆర్ హస్బెండ్ సరిగ్గా ఎజాక్యులేట్ చేయకపోవడం వలన ఒకవేళ వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ కాకుంటే వాళ్ళకు కూడా ఐయుఐ ట్రీట్మెంట్లో బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. ఇది కాకుండా స్పర్మ్ మొటిలిటీ, నేను ఇందాక చెప్పినట్లు నార్మల్ నుంచి కొంచెంగా తగ్గిన వాళ్ళకు కూడా ఐయుఐ ట్రీట్మెంట్లో మనం ఆ మొటిలిటీ అనేది డబుల్ చేసి ఇంప్రూవ్ చేసి ఎక్కి దగ్గరగా పెడతాం కాబట్టి వీళ్ళకు కూడా ఐయుఐలో న్యాచురల్ మీద ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మన సిట్యుయేషన్ కరెక్ట్గా అనలైజ్ చేసుకొని రైట్ ట్రీట్మెంట్కి వెళ్ళడం అనేది రిజల్ట్కి ఎంతో ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.